నమస్కారం. సుప్రీంకోర్టులో ప్రస్తుతం నడుస్తున్న ఒక అతిపెద్ద న్యాయ పోరాటం గురించి ఈరోజు ఈ విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం. అదే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా టెట్ తప్పనిసరి అనే నిబంధన చుట్టూ అలుముకున్న వివాదం. ఒకవైపు విద్యా ప్రమాణాలను పెంచే ఆధునిక అర్హతలు, మరోవైపు దశాబ్దాలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల కెరీర్, ఈ రెండింటి మధ్య జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను తీవ్రంగా కుదిపేస్తోంది. 25 లక్షలు. అవును, ఇది కేవలం ఒక అంకె కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా తమ ఉద్యోగాలు, తమ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయాయనే ఆందోళన చెందుతున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల సంఖ్య ఇది. ఇంతమంది ఉపాధ్యాయుల జీవనాధారం ఇప్పుడు కేవలం ఒకే ఒక్క కోర్టు తీర్పుపై ఆధారపడి ఉంది. అసలీ సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఈ ఒక్క సంఖ్య మనకు స్పష్టంగా చెబుతోంది. మొదటి విభాగం. అసలు ఈ సంక్షోభం ఎక్కడ మొదలైంది? 2025 సెప్టెంబర్ నాటి తీర్పు. 2025 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. ఆ తీర్పు ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులందరికీ ఇకపై టెట్ పాస్ కావటం తప్పనిసరి అర్హత. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే, కోర్టు ఉపాధ్యాయులను వారి సర్వీస్ కాలాన్ని బట్టి 2 వర్గాలుగా విభజించింది. మొదటి వర్గం 5 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ మిగిలి ఉన్నవారు. వీరికి కాస్త ఊరట లభించింది. టెట్ లేకపోయినా వారు రిటైర్మెంట్ వరకు తమ ఉద్యోగాల్లో నిశ్చింతగా కొనసాగవచ్చు. కాని ప్రమోషన్ కావాలంటే మాత్రం టెట్ తప్పనిసరి. ఇక రెండవ వర్గం 5 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవారు. వీరి పరిస్థితి చాలా తీవ్రంగా మారింది. వీరు ఖచ్చితంగా రాబోయే 2 ఏళ్లలోపు టెట్ పాస్ కావాల్సిందే. ఒకవేళ పాస్ కాకపోతే ఏమవుతుంది? కంపల్సరీ రిటైర్మెంట్ అనగా తప్పనిసరి పదవీ విరమణ. 5 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీసుండి ఆ 2 ఏళ్ల గడువులో టెట్ పాస్ కాకపోతే వారిని ఉద్యోగాల నుంచి బలవంతంగా రిటైర్ చేయవచ్చని కోర్టు పేర్కొంది. ఒక పక్క విద్యా ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశ్యం, మరోపక్క ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత, ఈ రెండింటి మధ్య ఉన్న అసలైన ఘర్షణ ఇదే. రెండవ విభాగం. దీనిపై వస్తున్న వ్యతిరేకత. జీవనాధారం కోసం ఉపాధ్యాయుల పోరాటం. సహజంగానే తీర్పు రాగానే తీవ్రస్థాయిలో నిరసనలు మొదలయ్యాయి. ఈ ఆధునిక అర్హత నిబంధనలు రాకముందే పాత పద్ధతుల్లో న్యాయబద్ధంగా ఉద్యోగాలు సాధించిన టీచర్లు దీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈ క్రమం ఎలా మారుతూ వచ్చిందో చూద్దాం. 2010కి ముందు ఎంతోమంది టీచర్లు పాత నిబంధనల ప్రకారం అప్పటికే నియమితులయ్యారు. ఆ తరువాత 2011లో ఎన్సిటిఈ నోటిఫికేషన్ ద్వారా మొదటిసారిగా ఈ కొత్త అర్హత నిబంధనలను ప్రవేశపెట్టారు. దానికి కొనసాగింపుగా 2017లో విద్యా హక్కు చట్టం లేదా ఆర్టీఈ సవరణ జరిగింది. ఇక ఇప్పుడు 2025లో సుప్రీంకోర్టు టెట్ తప్పనిసరి అని తీర్పునిచ్చింది. దశాబ్దాల క్రితం నాటి నియామక పద్ధతులు ఈనాటి ఆధునిక నిబంధనలతో ఎలా ఢీకొంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. మూడవ విభాగం. ప్రధాన న్యాయవాదనలు, ముఖ్యంగా గతం నుంచి వర్తించేలా అమలు చేయడాన్ని సవాలు చేయడం. ఈ ఆందోళనల నడుమ ఉపాధ్యాయ సంఘాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. పాత నియామకాలకు కొత్త రూల్స్ను రిట్రోస్పెక్టివ్గా అంటే గతం నుంచి వర్తించేలా అమలు చేయడాన్ని వాళ్ళు గట్టిగా సవాలు చేస్తున్నారు. వారి ప్రధాన వాదనలు ఏంటంటే, మొదటిది, ఆర్టీఈ చట్టం అమలులోకి రాకముందు నియమితులైన టీచర్లకు టెట్ నిబంధన వర్తించకూడదు. రెండవది, దీన్ని కేవలం 2011 ఎన్సిటిఈ నోటిఫికేషన్ తర్వాత జరిగిన నియామకాలకే పరిమితం చెయ్యాలి. మూడవది, ఇన్నేళ్లుగా సేవలందించిన సీనియర్ టీచర్లను అకస్మాత్తుగా ఉద్యోగ భద్రత లేకుండా చేయడం ఏమాత్రం న్యాయం కాదు. ఇక చివరగా, ఒకేసారి ఇన్ని లక్షల మందిని పక్కన పెడితే దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల కొరత ఏర్పడే తీవ్ర ప్రమాదముందని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నాలుగవ విభాగం. మే 13 తాజా విచారణ. సుప్రీంకోర్టులోని హాల్ నంబర్ 8లో జరిగిన ఉత్కంఠ. ఈ వాదోపవాదాలన్నీ 2026 మే 13 నాటికి తారస్థాయికి చేరుకున్నాయి. ఆ రోజు విచారణ ఒక ఉత్కంఠభరితమైన న్యాయ పోరాటానికి వేదికైంది. ముకుల్ రోహత్గీ, అభిషేక్ మను సింఘ్వీ, సల్మాన్ ఖుర్షీద్ లాంటి సీనియర్ న్యాయ దిగ్గజాలు ఉపాధ్యాయుల పక్షాన బలమైన వాదనలు వినిపించారు. 2017 ఆర్టీఈ సవరణలు, అలాగే 2012 ఎన్సిటిఈ మార్గదర్శకాలను వారు కోర్టు దృష్టికి పదే పదే తీసుకువెళ్లారు. మరోవైపు తమిళనాడు లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా కల్పించుకొని ఒక ముఖ్యమైన అభ్యర్థన చేశాయి. తమ సిబ్బందిని కాపాడుకునేందుకు టెట్ పాస్ కావడానికిచ్చిన ఆ 2 ఏళ్ల గడువును 4 ఏళ్లకు పెంచాలని కోర్టును కోరాయి. కానీ ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే, ఇన్ని అత్యున్నత స్థాయి వాదనలు విన్న తర్వాత కూడా కోర్టు తన తుది తీర్పును వెంటనే ప్రకటించలేదు. తీర్పును రిజర్వ్ చేసింది.
అంటే విచారణ ముగిసింది కానీ తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. దీంతో విద్యారంగం, ముఖ్యంగా ఆ 25 లక్షల మంది ఉపాధ్యాయులు తీవ్ర ఉత్కంఠతో రాబోయే ఆ తుది తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఎప్పుడైనా ఈ తీర్పు వెలువడే అవకాశముంది. అయితే సుప్రీంకోర్టు ముందు ప్రధానంగా 4 మార్గాలు కనిపిస్తున్నాయి. మొదటిది 2025 తీర్పును యథాతథంగా సమర్థించడం. రెండవది ఉపాధ్యాయులు మరియు రాష్ట్రాలు కోరుతున్నట్లుగా ఆ గడువును పొడిగించడం. మూడవది సీనియర్ టీచర్లకు ఈ నిబంధనల నుండి పూర్తిగా మినహాయింపివ్వడం. లేదా నాలుగవది అందరికీ ఆమోదయోగ్యమైన సరికొత్త మార్గదర్శకాలను జారీ చేయడం. మరి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఈ మొత్తం పరిస్థితి ఒక అతిపెద్ద ప్రశ్నను మిగిల్చింది. మారుతున్న కాలంతో పాటు ఆధునిక విద్యా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయడం ఎంత ముఖ్యమో, దశాబ్దాలుగా తరగతి గదుల్లో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల అనుభవాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం. మరి ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యతను ఎలా సాధించాలి? యావత్ దేశం సుప్రీంకోర్టు తుది తీర్పు కోసం ఎదురుచూస్తున్న ఈ తరుణంలో ఈ ఆలోచనను రేకెత్తిస్తూ ఈ విశ్లేషణను ముగిస్తున్నాను.